ఎండాకాలం ఇంకా పురాగా సురువుగాక ముందే తెలంగాణలో జాతరలు సురువైనాయి. మొన్నటిదాకా ఆదివాసీల నాగోబా జాతర, అటెనక మేడారం సమ్మక్క సారలమ్మ చిన్న జాతర, ఇక ఇప్పుడు యాదవుల కులదైవం పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సురువైంది. 5 ఒద్దులు అంగరంగ వైభవంగా నడుస్తుంది జాతర. అక్కడ ఏమేం చేస్తారు, కథ ఏంటిదని ముచ్చటంతా ఓసారి చూద్దాం పాన్లి. అటు మేడారం సమ్మక్క సారక్క చిన్న జాతర ఒడిచిందో లేదో, ఇటు తెలంగాణలో రెండో పెద్ద జాతర పెద్దగట్టు జాతర సంబరాలు సురువైనాయి. లింగమంతుల స్వామికి భక్తులు తీరొక్క తీర్ల మొక్కులు చెల్లించుకుంటారు. ఐతారం మాపటీలి గంపల ప్రదక్షిణంతోని సురువైతే 5 ఒద్దులు జాతర మస్తు ఘనంగా నడుస్తుంది. పబ్లిక్ పట్టవాసం గారు ఓలింగా అనుకుంటా లింగమంతుల స్వామి దర్శనానికి పోటెత్తుతారు. రెండో రోజు బోనాలు, మూడో రోజు చంద్రపట్నం, 4గో రోజు నెలవారం, 5వ రోజు మకర తోరణం ఊరేగిస్తారు. అక్కడితోని జాతర ఒడుతుందిగా. ఇప్పటికే భక్తులతోని పెద్దగట్టు కిటకిటలాడుతాంది. వచ్చే 2-3 ఒద్దులు లక్షల మంది భక్తులు వస్తారు. ఒక్క తెలంగాణ నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా లింగమంతుల స్వామి జాతరకు లైన్ కడుతుంటారు జనాలు. అందుకే ఈసారి 5 కోట్లతోని అన్ని తీర్ల సవలతులు చేసిండ్రట సర్కారోళ్ళు. అసలే ఇక ఎండలు జోరందుకుంటున్నాయి. పబ్లిక్ చెక్కరొచ్చి కింద పడుతుంటారు, ముసలోళ్ళు ఉంటారు. ఇక అసోంటోళ్లకు తిప్పల కాకుండా జాతర దగ్గరి పట్లనే టెంట్లేసి 27 మంది డాక్టర్లను అందుబాటులో ఉంచిరాట. సూర్యాపేట డిపోకేంచి 60 స్పెషల్ బస్సులు నడిపిస్తున్నారట. రాష్ట్రం అంతటా కలిపి 200 బస్సులు పెద్దగట్టు జాతరకు నడిపిస్తున్నారట ఆర్టీసోళ్ళు. ఇంకో దిక్కు పోలీసోళ్ళు కూడా బందోబస్తు గట్టిగానే పెట్టిండ్రు. జాతరకు పోయే పబ్లిక్ కు తిప్పల కాకుండా హైదరాబాద్ విజయవాడ హైవే మీద బండ్లు మళ్లిస్తాండ్రు. విజయవాడ పోయే బండ్లను నార్కట్పల్లి కాడ నల్గొండ దిక్కు రూట్ మలుపుతాండ్రు. మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదికెళ్లి అట్లట్ల విజయవాడకు తోలిస్తాండ్రట. అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే బండ్లను కోదాడ కాడ మలుపుతాండ్రు. హుజూర్ నగర్, నేరేడుచెర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్పల్లి మీదికెళ్లి హైదరాబాద్ కు తోలిస్తుండ్రు. తిరిగేటోళ్ళు జర చూసుకొని తిరుగుర్రి.